తాజాగా అన్వేష్ రిలీజ్ చేసిన వీడియో ఇక నుంచి రోజుకి 16 గంటలు కష్టపడతాడు, 8 వీడియోలు చేస్తాడు. భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ కల్పించడానికి కృషి చేస్తాడు. జై శ్రీరామ్ అంటూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని, అయ్యప్ప స్వామి మాల వేసుకొని అన్యాయాలకు పాల్పడుతున్న వారిని అంతు చూడటమే అన్వేష్ లక్ష్యం. సో ఇప్పుడు కొంతమంది కమెంట్ చేశారు, ఐ సపోర్ట్ అన్వేష్ అని కొంతమంది కమెంట్ చేశారు. అన్వేష్ కరెక్టే చెప్పాడు కదా ఫ్యాక్ట్స్ అని మరికొంతమంది అంటూ ఉన్నారు. దేశద్రోహి అని ఇంకొకరు కమెంట్ చేశారు. తనకి పని పాట లేదు అంటూ ఒకరు కమెంట్ చేశారు. గ్రేట్ ఫెలో అని ఇంకొకరు కమెంట్ చేశారు. సో ఇది కానీ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు మాత్రం 84% అన్వేష్ హిందువులను టార్గెట్ చేశాడు అంటే కాదు అని 17% అంటూ ఉన్నారు. ఓకే కృష్ణకాంత్ గారు, ఎస్ కృష్ణకాంత్ గారితో మనం కృష్ణకాంత్ గారు విన్నారుగా ఆడియో వీడియో? యా విన్నాను సార్. సార్ రోహిత్ గారు నేను చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా వాడి ప్యాటర్న్ తెలుస్తుంది. ఎవరు అన్యమతస్తుల సంస్థల నుంచి వాడికి డబ్బులు వెళ్ళినట్టున్నాయి. అందుకని సడన్ గా వాళ్ళ రూట్ మార్చేసి ఒక టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆడవాళ్ళ హక్కుల నుంచి మతం మీదకి వచ్చేవాడు, మతం మీద నుంచి ఇప్పుడు పొలిటికల్ గా పార్టీస్ మీద కూడా వచ్చాడు అంటేనే క్లియర్ గా తెలుస్తుంది వాడి ప్యాటర్న్. ఇదేదో వాడికి ఎక్కడి నుంచో ఫండ్స్ వెళ్తున్నాయి, ఎవరో ప్రేరేపిస్తున్నారు వీడిని వెనకాల నుంచి వేరే మత సంస్థలు. సో దాని నుంచే వీడు ఇవన్నీ మొదలెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. శ్రీరాముడి పేరు చెప్పి ఎవరు సార్ ఇక్కడ మా మతం పేరు చెప్పి ఎవరు సార్ బిజినెస్ చేసేది? 500 ఏళ్ల నాటి కళ అయోధ్య రామ మందిరం, మన శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలం, అక్కడ గుడి కట్టించిన పార్టీ ఇవాళ రోజు బీజేపీ పార్టీ, మా పార్టీ. ఇవాళ రోజు మోడీ గారి యొక్క సంస్కరణల వల్ల, మోడీ గారి యొక్క తెచ్చిన ఈ యొక్క మొత్తం అంతా సుపరిపాలన వల్ల మన భారతదేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ పవర్ గా ఎదిగింది. వాళ్ళు ఒక ఆపరేషన్ సింధూర్ తీసుకున్నా, మీరు ఇతరత్ర ఏమైనా తీసుకున్నా కూడా అన్ని విధాలుగా మన భారతదేశం ఒక సమగ్రంగా చాలా స్ట్రాంగ్ గా అయింది. సో ఇలాంటి మింగుడు పడక కొన్ని అతీత శక్తులు అండ్ అన్యమతస్థ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇలా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడితే వాళ్ళ రోజు ఇలాంటి వేషాలు వేపిస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది సార్. క్లియర్ గా వీడి మాటలు వింటే అదే, వీడు హిందూ ముస్లిం వీడు ఇంకా దారుణం, వీడు హిందూ ముస్లిం చేస్తున్నాడు, వీడు అది ఇంకా దారుణం అది. సో వీడు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి వీడిని. డెఫినెట్ గా దాని పరంగా మేము చర్యలు తీసుకుంటాము. వీడు ఇంకా ఆల్రెడీ మేము కేసులు వేసాము, ఇవాళ ముందుకెళ్తున్నాయి. ఇంకా కఠినాత్మకంగా వీడి మీద చర్యలు తీసుకునే విధంగా మేము వెళ్తాం. ఓకే కృష్ణకాంత్ గారు, సంధ్యారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు, కాంగ్రెస్ లీడర్. ఒకసారి సంధ్యారెడ్డి గారితో కూడా మనం మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు నమస్తే. సంధ్యారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు నా మాట వినిపిస్తుందండి? In 100 meters, turn left onto Srinagar Colony main road. ఎస్ ఒకసారి సంధ్యారెడ్డి గారు ఆడియో వినిపించట్లేదు. ఒకసారి టెక్నికల్ టీమ్ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. ఓకే కృష్ణకాంత్ గారు, సో అన్వేష్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? తను ఏదో ఒక ట్రావెలర్, కొన్ని వీడియోస్ చేస్తుంటుంటాడు, ఎంజాయ్ చేస్తుంటుంటాడు అనుకుంటే ఏకంగా ఇప్పుడు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేశంలో మతాన్ని అడ్డు పెట్టుకున్న అరాచకం జరుగుతుందని అంటూ ఉన్నాడు. సార్ డెఫినెట్ గా నేను చెప్పినట్టు వీడికి ఇంత ధైర్యం, ఇంకా వీడు భయపడాల్సింది పోయి, నిన్నటి వరకు మనం ఒక ఆడియో చూసాం ఎక్కడో, అది చాలా చోట సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడు ఇట్లా ఎవరైతే మన అందరం ఇప్పుడు కేసులు వేసి వీడి మీద మనం కొట్లాడుతుంటే వాడు భయపడిపోయి నాకు ఇట్లా అకౌంట్ ఇట్లా ప్రాబ్లం అయ్యేటట్టుంది అది కానీ భయపడినట్టుగా మెసేజ్ పెట్టినట్టు తెలుస్తుంది మనకి. సో అలాంటి వాడు మళ్ళీ వాడు పందా మార్చి మళ్ళీ వీడియో చేశాడంటే ఎవరో వీరికి బయట శక్తులు, అతీత ఈ యాంటీ నేషనల్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా వాడికి హెల్ప్ చేస్తున్నాయి. వాళ్ళ యొక్క డబ్బులు ఫండింగ్ చూసి వెనకాల నుంచి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఆ ఫండింగ్ నుంచే వీడు ఇట్లా రెచ్చిపోతున్నాడు ఏమో అని చెప్పి మాకు డౌట్ గా ఉంది సార్. దాని మీద దర్యాప్తు జరగాలి ఇప్పుడు ఫర్దర్ గా. ఎనీవేస్ పోలీస్ వాళ్ళు ఎట్లాగో దర్యాప్తు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాలి, జరిగి తీరాలని చెప్పి నేను మీ ద్వారా పోలీస్ వాళ్ళని కూడా కోరుతాను. పర్సనల్ గా నేను కూడా వెళ్ళి దాని పరంగా పరిశీలి చేయబోతున్నాను, చేస్తాను కూడా ఖచ్చితంగా. అండ్ ఇంకోటి సార్, వీడు ఇందాక నుంచి ఒకటే బెట్టింగ్ యాప్స్ ని అది చేసి ఇది చేసి అంటాడు. అదే బెట్టింగ్ యాప్స్ మీద మేము కూడా కొట్లాడిన ఉన్నాయి. నేను ఆ బెట్టింగ్ యాప్స్ మీద సో కాల్డ్ సెలబ్రిటీస్ మీద CCPL అన్నింటిలో కంప్లైంట్ ఇచ్చినామంటే అందరం కొట్లాడాం. వీడు ఒక్కడేదో కొట్లాడినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. ఇంకోటి ఆ బెట్టింగ్ యాప్స్ కూడా వీడేమి స్వార్థం లేకుండా కొట్లాడలేదే, బెట్టింగ్ యాప్స్ మీద కొట్లాడుతున్న నెపంతో వేరే సో కాల్డ్ వీడికి కాంపిటీషన్ గా ఉన్న కాంపిటీటర్స్ గా ఉన్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూట్యూబర్స్ ని వాళ్ళ యొక్క కెరీర్ ని నాశనం చేసే విధంగా కూడా ఇది ఈ బెట్టింగ్ యాప్. భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదు అంటున్నాడు. భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ కల్పించడమే నా లక్ష్యం అంటున్నాడు. సార్ ఇవాళ రోజు భారతదేశంలో ఉన్న స్త్రీకే అందరికంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది.
ఆమె వాయిస్ ని వినిపించి తగ్గట్టుగా ఆమెకి స్వేచ్ఛ ఇచ్చింది ఇవాళ రోజు మా గవర్నమెంట్ సార్. మీరు చూస్తే ఇవాళ రోజు ఉమెన్ రిజర్వేషన్ విషయం నుంచి అన్నిట్లోనూ ఉమెన్ కి పెద్దపీట వేసిన గవర్నమెంట్ బీజేపీ. అండ్ భారతదేశంలో ఏ స్త్రీ అయినా సరే స్వేచ్ఛగా ఆమె వాయిస్ వినిపించగలుగుతుంది ఇవాళ రోజు. మీరు భారత స్త్రీలు ఎవరైనా అడగండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, ఎక్కడైనా చూడండి, చట్టసభల్లో కానీ ఎక్కడైనా కానీ ఉమెన్ ఇవాళ రోజు వాళ్ళ వాయిస్ రేజ్ చేయగలుగుతున్నారు, అన్యాయం జరిగితే చెప్పగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతారు కేవలం భారతదేశం మాత్రమే. మీరు షాక్ అవుతారు రోహిత్ గారు. మీరు ఎక్కడైతే అడ్వాన్స్డ్ కంట్రీస్, అమెరికా, ఇలా రకరకాల వేరే ఫ్రాన్స్, జర్మన్, ఇలాంటి వాటిలో జర్మనీ, ఇవన్నీ అడ్వాన్స్డ్ కంట్రీస్, అక్కడ ఆడవాళ్ళ మీద జరిగే అగాత్యాలతో కంపేర్ చేస్తే మన దేశం అసలు ఎక్కడో ఉంది లిస్ట్ లో. అవి ఇంకా టాప్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అనుకుంటున్నాం మనము. వాటిలోనే ఆడవాళ్ళ మీద పడే గృహహింసలు కానీ, రేప్ కానీ, సెక్షువల్ ఆఫెన్సెస్ కానీ, ఇవన్నీ ఆ దేశాల్లో ఎక్కువగా ఉంది. వాళ్ళ టాప్ లిస్ట్ లో ఉన్నారు వాళ్ళతో. అండ్ సోకాల్ వీడు చెప్పే థైలాండ్ గురించే సార్, ఒఫీషియల్ డేటా ఉంది నా దగ్గర. యుఎన్ వాళ్ళు ఇచ్చిన డేటా. స్వేచ్ఛ అంటే ఏంటి? థాయిలాండ్ లో లాగా ఉండాలి అనా? థాయిలాండ్ లో బట్టలు ఇప్పుకొని తిరగాలి. ఎస్, బట్టలు ఇప్పుకొని తిరిగితే అది స్వేచ్ఛ వాడికి. అదే కదా ఇదంతా కాంట్రవర్సీకి కారణమైంది. సో సంస్కృతిని మర్చిపోయి సార్ ఇప్పుడు బట్టల విషయంలో నేను ఎదలుచుకోలేదు. అది ఎవరు వాళ్ళ యొక్క ఇండివిజువల్ మెంటాలిటీ, ఇండివిజువల్ నేచర్ అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ స్పేస్ బట్టి వాళ్ళ యొక్క పర్సనల్ అమ్మాయిల్ని సెక్స్ డాల్స్ లా చూస్తారు. అమ్మాయిల్ని సెక్స్ డాల్స్ లా చూస్తారు. సెక్స్ డాల్స్ లా, అవును, అమ్మాయిల్ని సెక్స్ డాల్స్ లా చూసే దేశాల్లోనే స్వేచ్ఛ ఉన్నట్ట. అదే స్వేచ్ఛ అంటే సార్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. ఎగ్జాక్ట్ గా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. సో వీడి దృష్టిలో ఏంటంటే అలా విచ్చలవిడిగా బహిరంగంగా తిరిగితే స్వేచ్ఛ ఉన్నట్టు. వీడికున్న పరిజ్ఞానం అదే. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాడికున్న పరిజ్ఞానము, వాడికున్న ఇమ్మెచ్యూరిటీ అక్కడే తెలుస్తుంది మనకి. సో వాడు ఏదో ఇలా పనికి మళ్ళీ అశ్లీల వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యి అలా ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. వాళ్ళు ఇచ్చే మళ్ళీ ఫాలోవర్స్ కూడా అందరు భారతీయులే. వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్ల మీద, వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ముష్టి చేసుకొని బతుకుతున్నాడు వాడు, ముష్టి తీసుకొని. సో ఇలాంటి వాడు ఇవాళ రోజు పెద్ద బయటకు వచ్చి వీడు మన సంస్కృతి గురించి, దేశం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వీడి బతుకు సరిపోదు మన గురించి మాట్లాడేంత, మా పార్టీ గురించి, మన దేశం గురించి, మన మతం గురించి మాట్లాడేది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటి వేస్ట్ గాల గురించి డిస్కషన్ కూడా అనవసరం నన్ను అడిగితే. చెప్పండి. గవర్నమెంట్ మీదే ఉంది కదా, ఇన్ని మాటలు మాట్లాడుతూ దేశాన్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్న మీరు ఏం చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు. అదే చేయబోతున్నాం. జనరల్ ఇప్పుడు సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్, అది ఇప్పుడు సెడిషన్ లా ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా వీళ్ళు నిజంగా పెద్ద యాంటీ నేషనల్ పరంగా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పరంగా, రెబిలియన్ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చే ఇలా పెద్ద పెద్ద నేరాలు అయితేనే అది మనం పెట్టగలుగుతాం. ఊరికే ఇప్పుడు సెడిషన్ లో పెట్టేది లేదు. సో ఆ పరంగా కొద్దిగా వీటికి వెసులుబాటు ఉండొచ్చు, కానీ సెడిషన్ లో పెట్టేది అప్పుడే ఉండదు. కానీ మిగతా సెక్షన్స్ పరంగా ఏదైతే సెక్షన్ 299 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 79, ఇవన్నీ ఏదైతే పెడుతున్నాం, ఐటీ యాక్ట్ 2000, సెక్షన్ 67, ఇవన్నీ పెడుతున్నాం. సో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, వాటి మీద వేసాము. దాని పరంగా వాళ్ళ రోజు వాటి మీద యాక్షన్ జరగబోతుంది. సో వీటి పరంగా వాటి మీద త్వరలో వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేపిస్తాము, సస్పెండ్ చేపిస్తాము, ఎల్ఓసి ఇష్యూ అవుతుంది, ఎన్బిడబ్ల్యూ నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా ఇవన్నీ అవ్వబోతున్నాయి. వాడు తొందరలో ఇండియాకి వస్తాడు, మనందరికి సమాధానం చెప్పడానికి. వాడి చెత్త మొహాన్ని మనందరం ఇక్కడ ఇండియాలో చూడబోతున్నాం సార్. వి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. లీగల్ గా కొద్దిగా ప్రొసీజర్ ఆఫ్ లా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ వి విల్ డూ దాట్. ఎగ్జిక్యూషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది సార్, డెఫినెట్ గా. రైట్. అంటే పార్టీలు ఏమన్నా ఉన్నాయి, ఇతర పార్టీలను అనుకుంటూ ఉన్నారా, లేదు ఇంకెవరైనా ఉన్నారు అన్వేష్తో ఈ వ్యాఖ్యలు చేయించాను కానీ అనుకుంటున్నారా? సార్, ఐ డోంట్ థింక్ పొలిటికల్ గా వీడికి అంత సీన్ లేదు. సో పొలిటికల్ పార్టీస్ వేరే వాళ్ళు ఎవరో ఉన్నట్టు నేనైతే అనుకోను. కాకపోతే అన్య మతస్థులకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏమైనా వీడికి ఫండింగ్ ఇచ్చి ఇప్పుడు హిందువులకు అగేన్స్ట్ గా, మన దేశానికి అగేన్స్ట్ గా చేపిస్తున్నారేమో అని డౌట్ గా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత. సో అలా వాడు హిందూ ముసుగులో ఇలాంటి వేషాలు వేస్తున్నాడు కాబట్టి అన్య మతస్థుల ఆర్గనైజేషన్స్ ఫండింగ్ ఏమైనా వెళ్ళి అలా ఏమైనా చేస్తున్నాడేమో అని డౌట్ గా ఉంది. సో పోలీస్ వారు ఎట్లాగో ఇప్పుడు దే హావ్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. సో దీని పరంగా కూడా దర్యాప్తు చేస్తే మనకి ఆ కోణంలో ఏమైనా నిజాలు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా అట్లా ఆలోచిస్తున్నాను నేను. పొలిటికల్ గా ఐ డోంట్ థింక్ అదర్ పార్టీస్. సంధ్యారెడ్డి కూడా మనకు అందుబాటులో ఉన్నారు.